రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. స్వామివారి పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు. గతంలో కూడా గుడి తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోచారం గ్రామంలో కొలువుదీరినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను గుర్తులేని వ్యక్తులు దొంగిలించినారని ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామ భక్తులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసరికి నిజంగానే అందులో గుడిలో విగ్రహాలు లేవు. ఈ విగ్రహాలు లేనందున మేము స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంబడే స్పందించి ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చి